నమస్కారం. ఈరోజు హైదరాబాద్ నగరాల్లో అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న ఎఫ్టీఎల్ ప్రాంతాన్ని కాపాడడానికి హైడ్రా అనే ఒక సంస్థని మా ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సంస్థని ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ యొక్క డిపార్ట్మెంట్కి రంగనాథ్ గారు అనే ఒక ఆఫీసర్ని కూడా గట్టి ఆఫీసర్ని కూడా వేయడం జరిగింది. నిజంగా కూడా చెప్పాలంటే గతంలో 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న పార్టీ, అదేవిధంగా గత ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ గురించి మాట్లాడుతూ అనేక సందర్భాలలో హైదరాబాద్ని మహానగరంలో తీర్చిదిద్దుతా అన్నాడు, హైదరాబాద్ని డల్లాస్ చేస్తా అన్నాడు, హైదరాబాద్ని అమెరికా చేస్తా అన్నాడు. కానీ 10 సంవత్సరాలలో మనం చూసింది ఏంటంటే హైదరాబాద్ నగరంలో ఉన్న అన్ని చెరువులను కూడా కబ్జా చేసుకున్న విషయాన్ని ఒకసారి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అంతేకాకుండా గతంలో అనేక సందర్భాలలో హైదరాబాద్ గురించి ఎప్పుడు మాట్లాడినా కూడా, హైదరాబాద్లో అనేక కార్యక్రమాలు చేసినా కూడా, హైదరాబాద్ గురించి ఎన్నో పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తున్న కేసీఆర్ కనీసం ఒక్క చెరువును కూడా కాపాడలేకపోయిండు. ఈరోజు దాదాపు హైదరాబాద్లో ఉన్న చెరువులు కావచ్చు, చుట్టుముట్టున్న చెరువులు అన్నీ కూడా 90% కబ్జా అయిపోయినాయి. అదే మా ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఈరోజు గురించి కాకుండా రాబోయే తరాల గురించి, భవిష్యత్తు గురించి ఆలోచించి రేపు హైదరాబాద్ నగరంలో నీళ్ళ ప్రాబ్లం రావద్దని, హైదరాబాద్లో ఎప్పుడు కూడా హైదరాబాద్ సస్యశ్యామలం ఉండాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఇంత కఠినమైన డిసిజన్ తీసుకోవడం జరిగింది. చాలామంది మాట్లాడుతూ ఇది కేవలం రాజకీయం గురించి చేస్తున్నారు, రాజకీయ లబ్ధి గురించి చేస్తున్నారు, కొంతమంది రాజకీయాలను దృష్టి పెట్టుకొని ఈ యొక్క హైడ్రా నడిపిస్తున్నారు చెప్తున్నారు. వాళ్ళందరికీ ఒకే ఒక మాట చెప్పదలుచుకున్నాను, ఇది ఒక వ్యక్తుల గురించి కాదు, లేదా ఎవరినన్నా వెంజేట చేయడానికే కాదు, ఇది కేవలం భాగ్యనగరం బాగుండాలి, హైదరాబాద్ బాగుండాలి, రాబోయే తరాలు బాగుండాలనే ఒక ఉద్దేశంతో చేస్తున్న కార్యక్రమం. నిజంగా కూడా ఇంత చక్కని కార్యక్రమం చేస్తున్న మా ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచన మనం అందరం కూడా ఒకసారి ఆలోచించాలి. రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క విషయం ఎందుకు తీసుకురంటే, రేపు జరగబోయే అంటే ఇదే విధంగా పోతే కనీసం రేపు హైదరాబాద్ నగరంలో ఒక్క చుక్క నీళ్ళు కూడా ఉండవు. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం చాలా ప్రాంతాలలో వాటర్ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి, చాలా రాష్ట్రాలలో వాటర్ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. దానికి ముఖ్య కారణం ఏదైనా ఆలోచించి చూసినట్లయితే ఉన్న లేక్స్ అన్నీ కూడా కబ్జా చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రేపు రాబోయే తరాలకి ప్రాబ్లం జరగొద్దని ఈ యొక్క హైడ్రా ఆర్గనైజ్ చేయడం జరిగింది. చాలామంది పొలిటికల్గా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా మా నాయకుడు కావచ్చు మేము చేస్తున్న కార్యక్రమానికి అడ్డుకోవటానికి ఏదో టైంగా చేయడం ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకు సూటిగా ఒకే మాట నేను చెప్పదలుచుకుంటున్నాను. గతంలో 10 సంవత్సరాల కింద నేను విమానంలో ప్రయాణం చేసినప్పుడు పైకేం చూస్తే హైదరాబాద్ నగరం చుట్టుముట్టు మంచి లేకులు కనిపిస్తుండే, ఎంతో నిండగా లేకులు ఉంటుండే. కానీ ఈరోజు మనం అదే విమానంలో ఎక్కి చూస్తే కనీసం ఒక చిన్న లేకు కూడా లేకుండా ఈరోజు హైదరాబాద్ చుట్టుముట్టు ప్రాంతమైంది. ఇదే విధంగా ఉంటే ఒక్కసారి మనం కూడా ఆలోచించాలి, మనం అందరం కూడా ఆలోచించాలి, ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు మనం మంచిగా ఉండొచ్చు, కానీ రేపు రాబోయే జనరేషన్స్ వారు నీళ్ళు లేకుంటే ఎలా బతుకుతారు, వాళ్ళందరూ ఎలా ఉంటారో ఒకసారి ఆలోచించి చూస్తే మనకు ఈరోజు హైడ్రా చేస్తున్న పని అన్న ఒక అర్థం మనకు తెలుస్తుంది. అంతేకాకుండా హైదరాబాద్ నగరంలో ఇంత పెద్ద ఎత్తున ఆదరణ వచ్చిందంటే అది మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఒక ఆలోచన విధానం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు సూటిగా ఒక కమిట్మెంట్తో ఎన్ని పొలిటికల్ క్రైసిస్ ఎన్ని పొలిటికల్ ఆబ్లిగేషన్స్ వచ్చినా కూడా ఆయన తీసుకున్న మాట మీద నిలబడి ఎన్ని ఆబ్లిగేషన్స్ వచ్చినా ఎంతమంది పొలిటికల్గా ముందు వచ్చి ఇది మాకు తెలిసిన వాళ్ళది, మాకు దగ్గరున్న వాళ్ళది అని చెప్పినా కూడా అందరినీ కూడా ఒకే ప్లాట్ఫామ్ తెచ్చి దీంట్లో ఎవరికి కూడా మేము రిలాక్సేషన్ ఇవ్వము. ఎవరైతే ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేసిరో వాళ్ళందరినీ ఎట్టి పరిస్థితుల్లో హైడ్రా యాక్షన్ తీసుకుంటున్న విషయాన్ని ముఖ్యమంత్రి గారు సూటిగా చెప్పడం జరిగింది. చాలామంది కన్స్ట్రక్షన్ చేస్తూ చాలామంది బిల్డర్స్ కావచ్చు, చాలామంది పెద్ద పెద్ద కంపెనీస్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ కావచ్చు, వాళ్ళందరూ కూడా లేక్ వ్యూ పేరుతో ఎన్నో లేక్స్లను కబ్జా చేసిన విషయం మనం అందరం కూడా చూసినాం. మనమందరం కూడా ఈ యొక్క హైడ్రా చేస్తున్న కార్యక్రమం నిజంగా కూడా అప్రిషియేషన్ చేయాలి. ఎందుకంటే
ఇంత హడల్స్ ఉన్నా కూడా చాలా సూటిగా ముఖ్యమంత్రి గారు ఆదేశాల మీదుగా అంతా కూడా పనిచేస్తున్నారు. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని నా అంటే రాజ్యసభ సభ్యుడిగా అదేవిధంగా నాకు వచ్చిన ఎంపీ ల్యాడ్స్లో ఒక 25 లక్షలు ఒక డెవలప్మెంట్ ఫండ్ కూడా ఈరోజు హైడ్రాకి ఇవ్వడం విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. అంతేకాకుండా ముఖ్యమంత్రి గారు అదేవిధంగా డ్రగ్స్ మీద కూడా సూటిగా చెప్పడం జరుగుతుంది. డ్రగ్స్ విషయాన్ని కూడా హైదరాబాద్లో ఎట్టి పరిస్థితిలో ఉండకుండా చేస్తామని కూడా మా ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పడం జరుగుతుంది. దానిపైన కూడా ఏ విధంగానైతే హైడ్రా ఈరోజు పనిచేస్తుందో డ్రగ్స్లో కూడా అదే విధంగా పనిచేసి చూసి పెడతామని కూడా యూత్ తరఫున కూడా మేము కూడా క్యాంపెయిన్ తీసుకొని దాన్ని కూడా పెద్ద ఎత్తున పనిచేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరొకసారి ఎందుకంటే చాలామంది కేవలం హైడ్రా అనేది హైదరాబాదే కాకుండా చాలామంది డిస్ట్రిక్ట్స్కి వెళ్ళి మాకు ఫోన్ చేస్తున్నారు, వరంగల్కి వెళ్ళి ఫోన్ చేస్తున్నారు, ఆదిలాబాద్కి వెళ్ళి ఫోన్ చేస్తున్నారు, నల్గొండకి వెళ్ళి ఫోన్ చేస్తున్నారు. అన్న ఇది చాలా మంచి కార్యక్రమము, ఇది కేవలం హైదరాబాదే కాకుండా డిస్ట్రిక్ట్లలో కూడా హైడ్రాని ఇంప్లిమెంట్ చేయాలని కూడా చాలామంది కోరడం జరుగుతుంది. మేము ముఖ్యమంత్రి గారికి కూడా విజ్ఞప్తి చేస్తాం. ఎందుకంటే ఇది ఒక మంచి కార్యక్రమం, రాబోయే జనరేషన్స్కి ఉపయోగపడే కార్యక్రమం కనుక దీన్ని డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా చేయాలని కూడా మేము కోరుతాం. అంతేకాకుండా ఇప్పుడే రంగనాథ్ గారిని కలిసి వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. చాలామంది ఎవరైతే నష్టపోయి ఉన్నారో, ఎవరైతే జెన్యూన్గా ఎవరైతే నష్టపోయి ఉన్నారో వాళ్ళు కూడా చెప్పడానికి కొంచెం భయపడుతున్నారు కనుక వాళ్ళకు కూడా ఒక కంప్లైంట్ బాక్స్ పెట్టి వాళ్ళకు కూడా వచ్చి కంప్లైంట్ చేయడానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు, వాళ్ళు కంప్లైంట్ తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి హైడ్రా చేస్తున్న ఒక కార్యక్రమానికి పూర్తి మద్దతు ఇస్తూ మా ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు ఒక ఆలోచన విధానాన్ని ప్రజలు మరొకసారి గుర్తు చేసుకోవాలనే విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది 100% అవాస్తవం. ఎందుకంటే మీరు చూసినట్లయితే హైడ్రా స్పెషల్గా ఒక వ్యక్తులను గురించి తీసుకునేది కాదు, లేదా ఒక పొలిటికల్ వెండేటా గురించి చేస్తున్న కార్యక్రమం కాదు. ఇది యూనిఫామ్గా జెన్యూన్గా మనం చూసినట్లయితే దాదాపు 100 మంది ఈరోజు డిమాలిషన్ జరిగినాయి. అలా అందరు ఉన్నారు. మీకు తెలుసు పల్లం రాజు గారు మా కాంగ్రెస్ నాయకుడు, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, ఆయన ఇల్లు కూడా దీంట్లో ఉండే, ఆయన ఇల్లు కూడా డిమాలిష్ చేయడం జరిగింది. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే ఇది కేవలం ఒక పార్టీకో ఒక సంస్థకో కాదు, ఇది యూనిఫామ్గా ఎవరైతే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేసిరో ఎట్టి పరిస్థితుల్లో హైడ్రా దాన్ని చూసి ఊరుకోదు. కేటీఆర్కి సంబంధించిన ఫామ్ హౌస్ని మొత్తం కూల్ చేస్తూ ఉంటున్నారు. కేవలం ఓన్లీ ఆ గేట్ అంటే కాంపౌండ్ వాళ్ళే ఎఫ్టీఎల్ పరిధిలో ఉందని చెప్పేసి అంటున్నారు. దానిపైన కూడా ఆల్రెడీ దానిపైన కూడా అధికారులు చర్చిస్తున్నారు. 100% కేటీఆర్ ఏమన్నా మాట్లాడుతూ ఇది నా ఫామ్ హౌస్ కాదు, మా దోస్తు ఫామ్ హౌస్ అని ఆయన ఏదేదో విషయాలు చెప్పిండు. అది ఎవరిది, ఆయన దోస్తుదైనా ఆయనదైనా ఎవరిదైనా కూడా 100% అది డిమాలిష్ చేయాల్సిందే. సీఎం రేవంత్ రెడ్డి గారు సోదరుడికి కూడా నోటీస్ ఇచ్చారు, కూలగొడతారా సార్? సమయం సందర్భం వచ్చినప్పుడు మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. ఫండ్ని ఈరోజు హైడ్రాకి ఇచ్చిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. అంటే పేదలు కూడా ఉన్నారు, వాళ్ళది కాకుండా హైడ్రా ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంది, ప్రభుత్వం దగ్గర నిధులు లేక ఇచ్చిరా ఎట్లా? ప్రభుత్వం నిధులు లేకుండా ఇవ్వలే కాదు, నా వ్యక్తిగతంగా అంటే హైడ్రా ఎవరన్నా సమాజంలో మంచి జరుగుతున్నప్పుడు మా వంతు కృతి సమాజంలో ఉండాలి కనుక నేను యాజ్ పొలిటికల్ రిప్రజెంటేటివ్, పబ్లిక్ రిప్రజెంటేటివ్ కనుక రేపు నేను కాలేజీలలోకి ఇస్తా, రేపు కమ్యూనిటీ హాల్స్కి ఇస్తా. మంచి జరుగుతుంది, హైడ్రా మంచి పని చేస్తుంది, చాలామంది దీంతో లాభపడుతున్నారు, చాలామంది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ డిమాలిష్ చేస్తున్నారు. దాన్ని దృష్టి పెట్టుకొని నా తరఫున 25 లక్షలు మా ఎంపీ ల్యాడ్స్లకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు హైడ్రాలో ఈ కామన్ పీపుల్ కూడా నష్టపోతున్నారు కదా, వాళ్ళకు మీరు ఏం చెప్తారు? వాళ్ళకి ఏమైనా మీరు ఆర్థిక సాయం చేస్తారా? మళ్ళీ చెప్తున్నా, ఎవరైతే జెన్యూన్గా ఇల్లీగల్ కట్టిరో వాళ్ళపైన హైడ్రా యాక్షన్ తీసుకుంటుంది. దాంట్లో నష్టపోయిరా అంటే వాళ్ళకు ఐడియా ఉంటుంది. కట్టే ముందు నేను కూడా ఇల్లు కడతా, మీరు కూడా ఇల్లు కడతారు. కట్టే ముందు మనకు 6th సెన్స్ అయితే కలుస్తుందా, అరే నేను ఇల్లీగల్ కట్టుకుంటున్నా రేపైనా ప్రాబ్లం వస్తుందో వచ్చని వాళ్ళకి ఐడియా ఉంటుంది కదా. కట్టేటోడు ఉంటేనే ఖాళీలో కట్టాడు కదా, ఐడియాతో కడతాడు. థ్యాంక్ యూ.